హలో ఫ్రెండ్స్, ఈరోజు వైస్ ప్రెసిడెంట్ కోసం ఒక షార్ట్ క్విక్ రివిజన్ నోట్స్ అయితే చూసేద్దాము. మీరు ఈ వీడియో కంటే ముందు నేను ముందుగా అప్లోడ్ చేసిన సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ అయితే మెయిన్గా చూడండి. ఆ ప్రెసిడెంట్ చూస్తే మీకు ఈ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ కూడా చాలా ఈజీగా గుర్తుంటాయి, దానికి కంటిన్యూషన్లా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, లేదంటే మీకు కొన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బిట్స్ లూజ్ అవ్వచ్చు. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఇది క్విక్ రివిజన్ నోట్స్ కాబట్టి నేను చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. వైస్ ప్రెసిడెంట్ మన ఆర్టికల్స్ చూసుకుంటే 63 to 71 మనకి వైస్ ప్రెసిడెంట్ కోసం చెప్తుంది. పార్ట్ 5లో అయితే ఉంది. మనకి పార్ట్ 5 వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ కోసం చెప్తుంది అనమాట. మనకి వైస్ ప్రెసిడెంట్ ఆక్యుపైస్ ద సెకండ్ హైయెస్ట్ ఆఫీస్. ఫస్ట్ హైయెస్ట్ ఆఫీస్ వచ్చి మనకి ప్రెసిడెంట్, సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ వచ్చి మనకి వైస్ ప్రెసిడెంట్. మనకి ఈ మెకానిజం అనేది అమెరికా నుంచి అయితే తీసుకున్నారు. మనకి వైస్ ప్రెసిడెంట్కి కూడా ప్రెసిడెంట్ లాగే ఇండైరెక్ట్ ఎలక్షన్స్, అది కూడా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా అవుతుంది. మనం అక్కడ చూసుకుంటే పార్లమెంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఓట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. మనకి వైస్ ప్రెసిడెంట్లో చూసుకుంటే ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్ట్ అయిన మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ వైస్ ప్రెసిడెంట్లో డస్ నాట్ ఇంక్లూడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాళ్ళు ఎవరిని ఇంక్లూడ్ చేయరనమాట. సేమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ ఓటింగ్ ఈజ్ బై సీక్రెట్ బ్యాలెట్. ఆల్రెడీ సేమ్ మనకి ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి కూడా సేమ్. మీరు ఒకసారి డౌట్ ఉంటే ప్రెసిడెంట్కి వెళ్ళి చూడండి ఒకసారి వీడియో. డిస్ప్యూట్స్, మనకి ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అంటే ఎలక్షన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్ అనేది ఫైనల్ అనమాట. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ సిటిజన్ అయ్యి ఉండాలి, అండ్ నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, అదే ప్రెసిడెంట్కి అయితే లోక్సభ. మనకి 20 మెంబర్స్ ఎలక్టర్స్గా, 20 మెంబర్స్ సెకండర్స్గా నామినేషన్స్కి అయితే ఉండాలి మనకి సపోర్ట్ చేస్తూ. 15,000 డిపాజిట్ అయితే చేయాలి. మనకి ప్రెసిడెంట్కి అయితే ఇక్కడ 50 ఉంటుంది నెంబర్, 20 కాదు. మనకి వైస్ ప్రెసిడెంట్ అయితే 20 మెంబర్స్. ఓత్ చూసుకుంటే మనకి ఓత్ వచ్చి ప్రెసిడెంటే తీసుకుంటారు. నెక్స్ట్ రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్కే ఇవ్వాలి. అదే ప్రెసిడెంట్ ఎవరికి ఓత్ ఇస్తారు నాకు కామెంట్లో అయితే పెట్టండి ఆన్సర్. మనకి వైస్ ప్రెసిడెంట్ టర్మ్ కూడా 5 ఇయర్సే. మనకి వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి రిజల్యూషన్ పాస్ చేయాలి. అలా పాస్ చేసినప్పుడు మనకి 14 days నోటీస్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. మనకి రాజ్యసభలో ఈ రిజల్యూషన్ అనేది స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. లోక్సభలో అయితే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఎందుకంటే మనకి వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్ మనకి ఎక్స్ ఒఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి మనకు అక్కడ స్పెషల్ మెజారిటీ ఉండాలి. మనకి ఎటువంటి గ్రౌండ్స్ని మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో రిమూవ్ చేయడానికి. రీఎలక్షన్ అనేది మనకి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు. మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2 times అయితే ఎలక్ట్ అయ్యారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి వేకెన్సీ చూసుకుంటే వేకెన్సీకి కండిషన్స్ ఏంటంటే మనకి ఎప్పుడప్పుడు వేకెన్సీ అవుతుంది. 5 years టర్మ్ అయిపోయిన తర్వాత సీట్ వేకెంట్ అయిపోతుంది. నెక్స్ట్ లేదంటే రిజిగ్నేషన్ చేస్తే సీట్ వేకెన్సీ వస్తుంది, రిమూవల్ వస్తుంది, డెత్ వల్ల వస్తుంది, లేదంటే ఎలక్షన్ డిక్లేర్ వాయిడ్, ఎలక్షన్ అనేది వాయిడ్ అని డిక్లేర్ అయినా సరే మనకి సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది. మనకి పవర్స్ చూసుకుంటే ఎక్స్ ఒఫీషియో ఆఫ్ రాజ్యసభ, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ ఒఫీషియో చైర్మన్ అయిపోతారు రాజ్యసభకి. నెక్స్ట్ మనకి 65 ఆర్టికల్ ఆల్రెడీ ప్రెసిడెంట్లో కూడా చూసాం. మనకి ఆ 65 ఆర్టికల్ ప్రకారం ఒకవేళ ప్రెసిడెంట్ అనే ఆయన మనకి సీట్ వేకెంట్ అయినా, లేదంటే కొన్ని అవసరాల మీద వేరే ఊరు వెళ్ళి యాబ్సెంట్ అయినా సరే ఆ టైంలో మనకి ప్రొసీడింగ్స్ అనేది ప్రెసిడెంట్ చేస్తారనమాట. అప్పుడే యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతాడు వైస్ ప్రెసిడెంట్ అనే ఆయన. మనకి ఎప్పుడైతే యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతారో వైస్ ప్రెసిడెంట్కి శాలరీస్, అలవెన్సెస్, పవర్స్ అవన్నీ కూడా ప్రెసిడెంట్కి ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయన్నమాట. వైస్ ప్రెసిడెంట్ శాలరీ అప్పుడు తీసుకోరు. ప్రెసిడెంట్కి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ తీసుకుంటారు, పవర్స్ కూడా అవే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఒక డిఫరెన్సియేషన్ ఉంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ అని ఆయన డెడ్, చనిపోయారు అనుకోండి సీట్లో. అలా చనిపోయిన తర్వాత మనకి వైస్ ప్రెసిడెంట్
రూల్ చేయడానికి వెళ్ళారు. అంటే ప్రెసిడెంట్ ప్లేస్ని వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఈయన ఇంక చనిపోయారు కదా, ఇంకా రిమైనింగ్ 5 years టైంలోని మనకి 2 years చేసి ఈ ఫస్ట్ ప్రెసిడెంట్ చనిపోయారు అనుకోండి, ఇంకా రిమైనింగ్ 3 years కూడా మనకి ఎవరైతే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ కింద ప్లేస్ తీసుకుంటారో ఆయన ఇంకా 3 years కంటిన్యూస్గా ఆయనే ప్రెసిడెంట్ కింద ఉంటారనమాట. కానీ మనకి ఇండియాలో అలా కాదు, 6 monthsలోగా నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగిపోవాలి. వైస్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఏం లేదు. అందుకని చెప్పి మనకి స్కాలర్స్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ని సూపర్ ఫ్లూయస్ హైనెస్ అంటే దీనివల్ల ఉపయోగం లేదు, ఆయనకి పవర్స్ ఏం లేవు, జస్ట్ అలా ఉన్నారంటే పేరుకు మాత్రమే అని చెప్పేసి దాని అర్థము. నేను ట్రిక్ కింద రాసాను అనమాట ఆర్టికల్స్. ఇదేనా సొంత ట్రిక్ కాదు, నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్లో చూసి రాసింది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ పే ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇలా అని చెప్పి గుర్తుపెట్టుకున్నాను. ఇదైతే ఒకసారి చూసేయండి. 63 to ఆర్టికల్ 71 వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, యాక్ట్స్ as ప్రెసిడెంట్, ఎలక్షన్కి సంబంధించి, టర్మ్ ఆఫ్ ఆఫీస్కి సంబంధించి, టైమ్ టు ఫిల్ ద వేకెన్సీ 6 months అని చెప్పాను కదా, ఓత్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకోవాలి. నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్, ఆయనకి సంబంధించి ఫంక్షన్స్, మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ప్రజెంట్ చూసుకుంటే మనకి 14th వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. మనకి 14th ఎలక్షన్స్ కాదు, 14th ప్రెసిడెంట్ కింద మనకి జగదీప్ ధాన్కర్, మనకి 14th ప్రెసిడెంట్ కింద జగదీప్ ధాన్కర్ అయితే మనకి చేశారు. ఆల్సో మనకి ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ అవుతారో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అవుతారు, ఛాన్సలర్ ఆఫ్ పంజాబ్ అవుతారు, ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఇవన్నీ ఒక్కసారిగా అయిపోతారనమాట. ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్ అయితే వీటన్నిటికీ ఆటోమేటిక్గా అయిపోతారు ఛాన్సలర్ కింద. ఛాన్సలర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ. మనకి శాలరీ చూసుకుంటే 7 lakhs ప్రజెంట్. పవర్స్ మనకి ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎలక్షన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. వైస్ ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్కి, మొత్తం అందరికీ కూడా మనకి ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. రిమూవల్ రిజల్యూషన్ మనకి రాజ్యసభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, ఎందుకంటే ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి. ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఇంకా తన టర్మ్ అవ్వడానికి 60 days ఉంది. బిఫోర్ 60 days లేదంటే ఆఫ్టర్ 60 days, ఇంకా టర్మ్ అవ్వలేదు, టర్మ్ అవ్వడానికి ఇంకా 60 days ఉంది. ఆ 60 days టైంలో మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేయాలి. ఈయన టర్మ్ అయిపోయిన 60 days తర్వాత కాదు, ఈయన టర్మ్కి ఇంకా 60 days ఉంది అయిపోవడానికి, అనగా మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. మనకి వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా రాజ్యసభ మెంబర్ అయితే కాదు, కానీ డెప్యూటీ చైర్మన్ వచ్చేసి మనకి రాజ్యసభ మెంబరే. మనకి ఒరిజినల్గా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడైతే మనకి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా మనకి వైస్ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకునే వాళ్ళు అంటే మనకి 2 houses ఉన్నాయి కదా, రాజ్యసభ, లోక్సభ. మనకి జాయింట్ సిట్టింగ్ ఉంటుంది కదా, ఈ జాయింట్ మీటింగ్లో మనకి ఈ 2 houses వైస్ ప్రెసిడెంట్ని అయితే ఎన్నుకుంటాయి. ఇది మనకి ఏ అమెండ్మెంట్ నుంచి తీస్తారంటే మనకి 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1961 ద్వారా మనకి దీన్ని రిమూవ్ చేసేసారు, ఈ ప్రొవిజన్ని. అంతే అండి, మనకి వైస్ ప్రెసిడెంట్ కోసం మొత్తం చూసేసాము. నెక్స్ట్ వీడియో అయితే గవర్నర్ కోసం చేస్తాను నేను, అది కూడా చూడండి. దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మీరు ప్రిపరేషన్ అయితే బాగా చేయండి. బాయ్.